ఇక బాగ్లింగంపల్లిలో మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఉదయం టిఫిన్ తిన్న 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారికి కోటి నీలోఫర్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. స్టూడెంట్స్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఫుడ్ పాయిజన్ జరిగిన పాఠశాలలో వైద్య శాఖ అధికారులు పోలీసులు విచారణ చేపట్టారు. सर फोटो कैमरा थियो सर ఈ అంశానికి సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ పూర్తి అప్డేట్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? బాగలింగంపల్లిలో ఈ ఫుడ్ పాయిజన్ వ్యవహారానికి సంబంధించి అయితే మాత్రం అధికారుల విచారణ కొనసాగుతుంది. అయితే ముందుగా లోకల్ పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే ఆ 22 మంది పిల్లలు కూడా అస్వస్థకు గురి కావడంతో స్థానికంగా ఉన్నటువంటి కింగ్ కోర్ట్ హాస్పిటల్ తో పాటు నీలోఫర్ హాస్పిటల్ కూడా తరలించారు. ప్రస్తుతం గాంధీనగర్ ఏసీపీ యాదగిరి వాళ్ళ టీం వెళ్లి ఆ పిల్లల్ని అయితే మాత్రం హాస్పిటల్ తరలించిన తర్వాత వైద్యులు చెప్పినటువంటి దాని ప్రకారం అయితే ఫుడ్ పాయిజన్ జరిగింది. వీళ్ళు ఉదయం తీసుకున్నటువంటి టిఫిన్ లో కొద్ది ఫుడ్ పాయిజన్ జరిగినట్లు ప్రాథమిక అంచనా కూడా రావడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే వారి ఆరోగ్య పరిస్థితి అందరికీ నిలకడగానే ఉంది. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయ స్థితి లేదు. కానీ కాకపోతే టిఫిన్ చేసిన తర్వాత అందరూ కూడా అస్వస్థకు గురి కావడంతో వెంటనే పోలీసులు సమాచారం రావడం, పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని 22 మంది విద్యార్థులని కూడా ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలించి సకాలంలో వైద్య సేవలు అందించారు. కాబట్టి వారికి ఎలాంటి డేంజర్ ప్లేస్ లో లేరు. ఖచ్చితంగా వాళ్ళకి కొంత ఫుడ్ పాయిజన్ వల్లనే అస్వస్థకు గురయ్యారనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఇక అధికారులు అయితే మాత్రం ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు.